1893 జర్మనీ దేశ పరిశ్రమలలో విప్లవం జరుగుతోంది. అమెరికా కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంగ్లాండ్ ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తోంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. ఆయన పెద్ద చదువులు చదువుకోలేదు, అలాగే విదేశీ డిగ్రీలు పొందలేదు. కానీ ప్రపంచం మాత్రం ఆయనను ఇండియన్ ఎడిసన్ అని పిలిచింది. జర్మనీ నుంచి జపాన్ వరకు ఆయన ప్రతిభకు గౌరవం లభించింది. ఇంతకీ ఎవరు ఆయన అనేగా మీ సందేహం? అతని పేరే జీడి నాయుడు. ఇంత గొప్ప భారతీయుడు ఎందుకు చరిత్రలో మరుగున పడిపోయాడు? ఆయన చేసిన ఇన్నోవేషన్స్ ఏమిటి? ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కటి డీకోడ్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు చేసే ఒక్క కామెంట్ మా తదుపరి వీడియో చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అది 1893 మార్చి 23న తమిళనాడులోని కలంగల్ గ్రామంలో గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జన్మించాడు. రైతు కుటుంబంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే కష్టాలను చూశాడు. పాఠశాల విద్య ఎక్కువ కాలం కొనసాగకపోయినా యంత్రాలపై ఉన్న ఆసక్తి మాత్రం రోజు రోజుకు పెరిగింది. కనిపించిన ప్రతి పరికరాన్ని విడదీసి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేవాడు. పుస్తకాల కంటే అనుభవమే ఆయనకు గురువైంది. గ్రామంలో మొదలైన ఆ చిన్న ఆసక్తే ప్రపంచ స్థాయి ఆవిష్కర్తగా మారే మొదటి అడుగైంది. ఆ సమయంలో ఎవరికీ తెలియదు ఈ రైతు కొడుకు ఒకరోజు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తాడని. అయితే యువకుడైన తరువాత జీడి నాయుడు కోయంబత్తూరులో మోటార్ బస్సు డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. డ్రైవింగ్ చేస్తూనే ఇంజన్లోని ప్రతి భాగాన్ని అర్థం చేసుకోవడానికి గంటల తరబడి కష్టపడేవాడు. కొంతకాలానికే తన కష్టార్జిత డబ్బుతో తను మొదటి బస్సును కొనుగోలు చేసి 1920లో యునైటెడ్ మోటార్ సర్వీస్ UMS సంస్థను ప్రారంభించాడు. క్రమంగా వందలాది బస్సులతో UMS దక్షిణ భారతదేశంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన రవాణా సంస్థగా ఎదిగింది. సమయపాలన, నిర్వహణ, ప్రయాణికుల సేవల్లో ఆయన కొత్త ప్రమాణాలు తీసుకొచ్చాడు. కోయంబత్తూర్ పారిశ్రామిక అభివృద్ధిలో UMS కీలక పాత్ర పోషించింది. ఒక సాధారణ డ్రైవర్ వేలాది మందికి ఉపాధి ఇచ్చే పారిశ్రామికవేత్తగా మారాడు. UMS విజయంతో వచ్చిన సంపదను జీడి నాయుడు విలాస జీవితానికి కాకుండా పరిశోధనలకు వినియోగించేవాడు. కోయంబత్తూరులో ఆధునిక వర్క్షాపులు ఏర్పాటు చేసి విదేశాల నుంచి యంత్రాలను తెప్పించి వాటిని అధ్యయనం చేసేవాడు. కొత్త పరికరాలను రూపొందించేందుకు రాత్రింబవళ్ళు ప్రయోగాలు చేసేవాడు. లాభం కోసం మాత్రమే కాదు, భారతదేశం కూడా సాంకేతికంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేశాడు. ప్రపంచంలో వస్తున్న ప్రతి ఒక్క సాంకేతికతను భారత అవసరాలకు తగ్గట్టు మార్చాలని ప్రయత్నించాడు. ఆయన దృష్టిలో పరిశ్రమ అంటే కేవలం వ్యాపారం కాదు, దేశ నిర్మాణానికి పునాది. డబ్బు ఆయనను ధనవంతుడిని చేసింది, కానీ ఆయన ఆలోచనలు ఆయనను మేధావిగా నిలబెట్టాయి. అయితే జీడి నాయుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేంత ఆవిష్కరణలు ఏం చేశాడు ఇప్పుడు తెలుసుకుందాం. 1930లలో జీడి నాయుడు తన పరిశోధనలను మరింత విస్తరించాడు. ఎలక్ట్రిక్ షేవింగ్ రేజర్, కెమెరా డిస్టెన్స్ అడ్జస్టర్, ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్, విద్యుత్ మోటార్ల సామర్థ్యాన్ని పెంచే పరికరాలు, వ్యవసాయ యంత్రాలపై అనేక ప్రయోగాలు చేశాడు. రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే యంత్రాల అభివృద్ధిపైనే ఆయన దృష్టి ఉండేది. ఆయన రూపొందించిన పరికరాల్లో కొన్ని విదేశీ పరిశ్రమల దృష్టిని ఆకర్షించాయి. అనేక దేశాల్లో ఆయన ఆవిష్కరణలకు ప్రశంసలు కూడా లభించాయి. అందుకే చాలామంది ఆయనను ఇండియన్ ఎడిసన్ అని పిలిచారు. ఒక భారతీయుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న కాలం అది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా ఒక పరిశోధకుడిగా జీడి నాయుడు ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లోని పరిశ్రమలను స్వయంగా సందర్శించాడు. అక్కడి ఫ్యాక్టరీల్లో యంత్రాల తయారీ విధానాలను గంటల తరబడి పరిశీలించేవాడు. 1936లో జర్మనీ పర్యటన సందర్భంగా అడాల్ఫ్ హిట్లర్ను కలిశాడు. ఆ పర్యటనలో హిట్లర్తో ఆయన దిగిన ఫోటోలు కూడా చారిత్రక రికార్డులో ఇప్పటికీ ఉన్నాయి. విదేశాల్లో చూసిన ప్రతి సాంకేతికతను భారతదేశానికి తీసుకురావాలనే లక్ష్యంతో దేశాలను తిరిగి వచ్చేవాడు. ప్రపంచం ఆయనను ఒక సాధారణ వ్యాపారవేత్తగా కాదు, భారతదేశ భవిష్యత్తును నిర్మించాలనుకున్న ఆవిష్కర్తగా చూసింది.
అందుకే విదేశాల్లో ఆయనకు దక్కిన గౌరవం అసాధారణం. అయితే జీడి నాయుడు దృష్టిలో పుస్తకాల జ్ఞానం ఒక్కటే సరిపోదని నమ్మేవాడు. అందుకే యువతకు ప్రాక్టికల్ సాంకేతిక విద్య అందించాలని సంకల్పించాడు. 1945లో సర్ ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. తరువాత ఆయన పేరుతో ఏర్పడిన జీడి నాయుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందింది. యంత్రాలను చేతులతో నేర్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టాడు. చదివిన ఇంజనీరింగ్ కంటే తయారు చేయగల ఇంజనీర్ మాత్రమే దేశానికి ఎక్కువ అవసరం అనే భావనతో ముందుకు సాగేవాడు. ఆయన కేవలం యంత్రాలను కాదు, భవిష్యత్ తరాలను కూడా నిర్మించాడు. ఇది మొత్తం భారతదేశానికి స్వతంత్రం రాకముందు జరిగిన కథ. అయితే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కథ వేరేలా ఉంది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కొత్త పన్ను విధానాలు అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో జీడి నాయుడు వ్యాపారాలు కూడా అత్యున్నత స్థాయిలో ఉండేవి. ఆదాయపు పన్ను శాఖతో ఆయనకు దీర్ఘకాలిక వివాదాలు ప్రారంభమయ్యాయి. తనపై అన్యాయం జరిగిందని అనేకసార్లు ఆయన భావించగా, ప్రభుత్వం మాత్రం చట్టపరంగా వ్యవహరించామని తెలిపింది. ఆయనపై ఎన్నో ప్రచారాలు కూడా వినిపించాయి. ఇటీవల వచ్చిన జీడిఎన్ సినిమా ట్రైలర్లో కూడా నకిలీ నోట్లు ముద్రించాడనే ఆరోపణ కూడా చూపించారు. అలాంటి ఆరోపణలకు బలమైన చారిత్రక ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. కానీ పన్ను వివాదాలు మాత్రం ఆయన జీవితాన్ని గట్టిగా ప్రభావితం చేశాయని చెప్పుకోవాలి. ప్రపంచం ప్రశంసించిన ఒక ఆవిష్కర్త చివరకు తన సొంత దేశంలోనే వ్యవస్థతో పోరాడాల్సి వచ్చిందంటే నమ్మగలరా? కానీ జీడిఎన్ నాయుడు విషయంలో అదే జరిగింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా జీడి నాయుడు ఆవిష్కరణలపై ఉన్న ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆయన రూపొందించిన పరికరాలు, యంత్రాలు, ఫోటోలు నేడు జీడి నాయుడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోయంబత్తూరులో భద్రంగా ఉన్నాయి. ఆయన స్థాపించిన విద్యా సంస్థలు ఇంకా వేలాది మంది విద్యార్థులకు సేవలు అందిస్తూనే ఉన్నాయి. ప్రపంచం ఆయనను భారతదేశపు గొప్ప ఆవిష్కర్తల్లో ఒకరిగా గుర్తించింది. అయినప్పటికీ ఆయనకు రావాల్సిన గుర్తింపు ఇంకా పూర్తిగా రాలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన బాలుడు ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిభను చాటి చెప్పాడు. జీడి నాయుడు మనకు నేర్పిన గొప్ప పాఠం ఒక్కటే: పెద్ద డిగ్రీ ఉంటే సరిపోదు, పెద్ద ఆలోచనలే చరిత్రను సృష్టించగలవు అని. జీడి నాయుడు పేరు కేవలం కోయంబత్తూరుకే కాదు, భారత ఆవిష్కరణల చరిత్రకే ఒక గర్వకారణం. ఆయన జీవిత ప్రయాణం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది: అవకాశాలు కాదు, ఆలోచనలే మనిషిని గొప్పవాడిని చేస్తాయి. చిన్న గ్రామంలో ప్రారంభమైన కళ ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందే స్థాయికి చేరుకుంది అంటే ఆయన నిర్మించిన పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆవిష్కరణలు ఇప్పటికీ ఆయన దూరదృష్టిని నిదర్శనంగా నిలిచాయి. భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు సాగాలంటే జీడి నాయుడు వంటి మహానుభావుల కథలు ప్రతి తరానికి తెలియాలి. చరిత్రలో మరుగున పడిన ఈ మహామేధావికి మనం ఇవ్వగలిగే గొప్ప గౌరవం ఆయనను గుర్తుంచుకోవడమే. ఇలాంటి మరెన్నో గొప్ప భారతీయుల నిజ జీవిత కథల కోసం తెలుగు డీప్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.